చిన్ని ఆశ నాలో రేగిని, దేవా నీతో నేను జీవించాలని. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపున మాటకి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతింపకుడి, మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈరోజు చాలామంది కూడా కృంగతీసేస్తుంది, ఈరోజు చాలామందికి బాధలు పెడుతుంది. ఈరోజు అనేక మంది కూడా దేవునికి దూరం అవుతుంది, పాపానికి దగ్గరగా వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే చింత. చాలామంది కూడా ఆందోళన, ఏదో రకమైన చింత, కుటుంబ విషయాలు కావచ్చు, మానసిక విషయాలు కావచ్చు, ఏదో రకంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక మంది కూడా చాలా బాధలతో ఉన్నారు. ఈరోజు ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. అనగా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4:6 మీరు దేనిని గూర్చో చింతింపకుడి, మీ విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేయమని. ఈరోజు ఈ వారమున మీ చింత యావత్తు దేవుడు తీసివేయబోతున్నాడు. మీ విన్నపాలు ఏవైతే ఉన్నాయో, అనగా శక్తికి మించిన సమస్య ఎవరైతే పోరాటము చేస్తున్నారో, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, బాధ ఎక్కువగా ఉంది, నాకు ఏమీ రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఆందోళన ఎక్కువైపోతుంది, మానసికంగా పడిపోతున్నాను అని చెప్పి ఎవరైతే బాధపడుచున్నారో మీ చింత యావత్తు దేవునిపై వేసండి. ప్రభువా, నాలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న కష్టము, కలవరాలు, నా చింత యావత్తు నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి విన్నపాల్లో మీరు దేవునికి తెలియజేసినట్లయితే ప్రభు ఆ అన్ని విన్నపాలని గమనించి ఖచ్చితంగా మీ చింత యావత్తును ఆయన తీసివేయబోతున్నాడు. హన్నా జీవితంలో ఎంత భయంకర సమస్య అంటే సమాజము చాలా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి హన్నా ఎదుర్కొంటుంది. అనగా పిల్లలు లేరు, అనగా గర్భము లేని పరిస్థితి. గొడ్రాలైన హన్నా అంత కష్టములు పడుతున్నప్పుడు పెనిన్న మామూలుగా మాటలు కాదు, అప్పటికే ఆమె చాలా బాధతో ఉంది. కానీ పెనిన్న మాటలు ఎప్పుడైతే జత కలిసాయో హన్నాకి చాలా వేదన. నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు, ఏ శుభకార్యాలకి రావద్దు, నువ్వు వస్తే మాకు అన్ని అశుభాలు జరుగుతాయని చెప్పి హన్నా గుచ్చి హన్నాని కావాలని పెనిన్న కావాలని గుచ్చి హన్నాని చాలా చింతలోకి పట్టుకెళ్తుంది. అలాంటి సమయంలో హన్నా దేవుని యొక్క
యొక్క ప్రత్యక్షపు మందిరానికి వచ్చి విన్నపాన్ని తెలియజేసింది. ప్రభువా, నాకు పిల్లలు లేరు తండ్రి, దయచేసి నాకు పిల్లలు కలుగు చేయి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ యొక్క గర్భము లేని హన్నాకు దేవుడు ప్రవక్త అయిన ఏలి సెలవిచ్చాడు. ఏమంటే వచ్చే సంవత్సరానికి నీకు ఒక మంచి కుమారుడు పుట్టబోతున్నా అన్నారు. ఆ రీతిగానే ప్రవక్త అయిన సమూయేలు పుట్టాడు. ఆ యొక్క ప్రవక్త ఇద్దరిని రాజులను అభిషేకించి ఒక గొప్ప ప్రవక్తగా, మహాప్రవక్తగా చరిత్రలో ఆయన తీర్చిదిద్దుకున్నాడు. గమనించండి, ఈరోజు ఎవరైతే చింతతో ఉన్నారో, ఈరోజు ఎవరైతే బాధలతో ఉన్నారో, మీ విన్నపాన్ని ప్రభువుకి తెలియజేయండి. మీరు ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి మీ కష్టాలు వాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా టైయింగ్ ప్రాసెస్. అంటే అలాగ వెళ్ళిపోతుంది తప్ప మీ చింత తీరట్లే. ఈరోజు ప్రభు నామంలో మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ప్రభువా, నా హృదయంలో చింత ఉంది తండ్రి, నా హృదయంలో బాధ ఉంది ప్రభువా, నేను ఈ రకంగా బాధపడుతున్నాను ప్రభు అని చెప్పి నువ్వు దేవునికి నీ బాధ, నీ సమస్య, నీ చింత దేవునికి అప్పగించినట్లయితే ప్రభు నామంలో మీ అందరికీ విడుదల అనేది ప్రభు కలుగు చేస్తాడు. మీ చింత యావత్తు దేవుడు తీసివేయను గాక, మీ ఉద్దేశములన్నీ కూడా ప్రభు సఫలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, తండ్రి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ పత్రిక 6వ వాక్యంలో చెప్పిన రీతిగా దేని గురించి చింతింపకడి, మీ యొక్క చింత యావత్తు నా మీద వేసి విన్నపాలు తెలియజేయమన్నారు ప్రభువా. తండ్రి, ఆ రీతిగానే మా హృదయంలో ఉన్న వేదన, బాధ, చింత యావత్తు మీకు అప్పగిస్తుండగా తండ్రి, దయచేసి అన్నీ కూడా తీసివేయండి ప్రభువా. మా విన్నపాలు మీకు ఏదైతే తెలియచేస్తున్నామో ఈ వారంలో మాకు శాంతి, సమాధానం, ఆనందం, సంతోషము కలుగు చేయండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నాయన, ఎవరైతే ఈ వారంలో ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలమవులాగిన, ఎవరైతే ఉద్యోగాలు లేవని చెప్పి బాధపడుతున్న ఉద్యోగాలు, వ్యాపారం నష్టంలో ఉన్న వాళ్ళందరికీ లాభములు, అనారోగ్యంలో వాళ్ళందరికీ కూడా విడుదల ఈ వారంలో వాళ్ళందరూ కూడా పొందుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజు, వివాహ దినములు జరుపుకునే వాళ్ళ దినములు అధికం అవులాగిన వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి ప్రభా. నీ కృపతో నీ మెండైన కావలి మాపై ఎల్లప్పుడూ కూడా ఉంచమని తండ్రి నాయన, ప్రతి ఒక్కరి చింతనకు నువ్వు తీసివేసి శాంతి, సమాధానం అనుగ్రహించమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ వారంలో మీ కష్టాలు పోబోతున్నాయి. విశ్వాసంతో దేవునికి విన్నపాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. చిన్ని చిన్ని ఆశ నాలో